తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం ముందు 21 డిమాండ్లను జేఏసీ ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. వచ్చే బడ్జెట్ లో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 3,000 కోట్లు పెట్టాలి, పాత అప్పులు రైట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మరి ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయింది. ఇవాళ వీళ్ళు వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కొత్త బస్సులు మేమే కొంటాం, ఆధునీకరణ చేస్తాం, 2 PRCలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని చెప్పి మీరు డిమాండ్ పెట్టినా లేదా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ 14 మాసాలు గడిచినా ఈ రోజు వరకు చెప్పకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పి కార్మిక వర్గం దయచేసి అడుగుతా ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు, మీరు నాకు సమ్మె నోటీస్ ఇస్తారా అని మా మీద కన్నెర చేయొద్దు. ఇవాళ దీనికి కారణాలైనటువంటి బీసీ అండ్ ఎండి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు. బీసీ అండ్ ఎండి గారు గత ప్రభుత్వంలో కూడా నేనే నడిపిస్తా, యూనియన్ ఇవ్వద్దు సార్, యూనియన్ ఇస్తే హక్కులు అడుగుతారు, వాళ్ళు డ్యూటీలు అడుగుతారు, 8 గంటల డ్యూటీలు అడుగుతారు. ఇవాళ 24 గంటల డ్యూటీలు చెప్పించే విధానం పోతుంది అని చెప్పి ఆనాడు వాళ్ళకి చెప్తే వాళ్ళు మధ్యపడ్డారు, వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వానికి కూడా అనుమానం వస్తా ఉన్నది. 14 మాసాలైనా ఇప్పటి వరకు మాట్లాడకపోవడం ఇబ్బందికర పరిస్థితి.